ఈ రోజు అయితే గ్యాస్ అయిపోయింది మామ. గ్యాస్ అయిపోయేసరికి పొయ్యి అయితే బయట పెట్టాల్సి వచ్చింది. ఈ ఒక్కరోజుకేగా బయట ఉండతలే అంది. గ్యాస్ మధ్యాహ్నం వస్తానంది. నిన్న బుక్ చేశాను. సరే కట్లే పొయ్యి మీద కదా క్యాలీఫ్లవర్ వండుతుంది. ఎప్పుడు గ్యాస్ మీద కట్లే పొయ్యి మీద తింటే ఎంత ఆరోగ్యమో అసలు మాటలా చెప్పలేం. పచ్చ కరివేపాకు. ఇదైతే మా బిగ్గెస్ట్ హౌస్. ఈ కనపడుతుంది ఇదే మా పెరట్. అక్కడ మేము కూరగాయలు కానీ నాటుకుంటాం. ఇలాంటి మంట చూసి కొన్ని సంవత్సరాలు అవుతుంది. బుడ్డ అండి లెగమ్మంటే లెగడు కానీ పల్లెమను గంటితనంతా చెవుకాడు కొట్టాలంట, అప్పుడు లెగుతాడంట. బాగా మగ్గిన తర్వాత సాల్ట్ అయితే చేస్తుంది. గ్యాస్ అయిపోయిందని చెప్పి ఈరోజు వండుతున్నాము కాలీఫ్లవర్ కర్రీ. కాలీఫ్లవర్ బాగా మగ్గిన తర్వాత టమాటాలు పచ్చిమిర్చి అయితే వేసేద్దాం. వరకు పద్దాయి కడి డబ్బులు తెచ్చి కడదాం అనుకుంది. 50 అందుకే బాగా మగ్గిపోయింది. పసుపు వేసేద్దాం. ఒక 5-6 ఇయర్ తర్వాత కట్లే పొయ్యి మీద అయితే తింటున్నాము. వచ్చి తలుపు తీపోయినసరికి వాడి మీద పోతున్నాం, నా మీద తలుపు మూసిందని. లోపల ఉందిగా మరి, లోనగా ఉంది అది. బయటికి వెళ్ళాలని గోలు కొడుతుంటే ఇంట్లో లోపలే ఉన్నాను. నేను లోపల ఉందనే తలుపు తీయమని దూకుతుంది నా మీద, పళ్ళు మీద లేచి నేను వెళ్ళి వెళ్దామని తలుపు తీసా. అది కూడా వచ్చింది కానీ కూర ఆల్మోస్ట్ అయిపోయింది. కారం అయితే వేసేద్దాం. సరే దగ్గరగా చూపిస్తా. పోయి దగ్గర ఎచ్చగుంది దగ్గర